Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Forgiveness అంటే క్షమాగుణం. ఇది ఒక ఉత్కృష్టమైన విషయం, క్షమించగలగడం. అయితే మన సమాజంలో ఎలా తీసుకుంటారు క్షమించే గుణాన్ని అంత గొప్పగా భావిస్తున్నారా? మరి ఎలాంటి గుణాలు మన సమాజంలో ఉన్నాయి, ఎలా ఉండాలి అన్నదాని మీద ఈరోజు చర్చ నడుస్తుంది. ఇందులో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా గొప్పగా ఉంటుంది. అది హిందుస్థాన్ టైమ్స్లో ఆ న్యూస్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో ట్రై టు లిసన్ టిల్ ది ఎండ్. సో ఒక క్వశ్చన్ ఆన్సర్ మోడ్లో దీన్ని కూడా నేను హ్యాండిల్ చేస్తాను. సో ది వీక్ కెన్ నెవర్ ఫర్గివ్. ఫర్గివ్నెస్ ఈజ్ ది అట్రిబ్యూట్ ఆఫ్ ది స్ట్రాంగ్. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమ అనేది బలవంతుల లక్షణం. ఇది ఎవరన్నారు, ఏ సందర్భంగా అన్నారు అనేది మనం రాసుకుంటూ దీని అర్థం ఏంటి అలా చెప్పాలి. అయితే బిఫోర్ వీ గో ఇన్ టు దిస్ క్వశ్చన్, నేను ప్రస్తుత సమాజం ఎలా ఉందో కూడా వివరించడానికి ట్రై చేస్తాను. రెండు విషయాలు బేస్ చేసుకుని. ఒకటి, సినిమాలు తీసుకున్నాం. సినిమాలలో రివెంజ్ మూవీస్ ఎన్ని చూసింటారు మీరు? రివెంజ్ అనేది బేస్ చేసుకొని ఒక విలన్ ఉంటాడు, హీరో ఫ్యామిలీకి వాళ్ళ పేరెంట్స్ని చంపడం కావచ్చు, లేకుంటే హీరో పెద్దయ్యాక ఆయన చెల్లెల్ని రేప్ చేయించడము, ఇంకా ఎన్నో రకాలుగా వాడు తప్పులు చేస్తాడు. దీనికి హీరో రివెంజ్ తీసుకుంటాడు. ఈ రివెంజ్ తీసుకునే ప్రాసెస్లో ఒకరే 20-30 మందిని తంతు ఉంటాడు, ఫైట్స్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫైనల్గా కంక్లూజన్ ఏంటి, క్లైమాక్స్లో విలన్ని చంపడం కానీ జైల్లో ఏదో చేస్తాడు. అయితే ఈ ప్రాసెస్లో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాడు. సో ఇంకొకటి కూడా, వాళ్ళ తమ్ముడో ఎవరో ఒకరు ఉంటారు పోలీస్ ఆఫీసర్, వాళ్ళు ఏమీ సాధించలేరు అనేది ప్రూవ్ అవుతుంది. లేకుంటే వాళ్ళ నాయన జడ్జి ఉంటాడు, ఆ జడ్జి ఫెయిల్ అవుతాడు. అప్పుడు హీరోనే గొప్ప అని వాళ్ళంతా ఒప్పుకుంటారు. అంటే చట్టము ఏమీ చేయలేదు అని మనమే దాన్ని రివెంజ్ తీసుకోవాలా. ఆ విలన్ చాలా బలవంతుడు, అంతకంటే బలవంతుడు హీరో, ఒట్టి చేతులతో అంతా సాధించేస్తుంటాడు. అది మనం సినిమాలలో, మెజారిటీ సినిమాల్లో ఇది చూసే ఉంటారు మీరు. అది హీరోయిజము అంటే విలన్ని చంపేయడము, లేకుంటే ఏదన్నా వాడిని మన బలంతో వాడిని అనగదొక్కడం, అది హీరోయిజం అంటే. అది గొప్పతనం, అదే బలం అంటే స్ట్రెంగ్త్. కానీ అట్లా ఇంకొకటి చెప్తాను, కానీ ఈ స్టేట్మెంట్ అలా లేదు కదా. ఈ స్టేట్మెంట్ ఏమంటున్నారు, బలహీనులు క్షమించలేరు, క్షమ అనేది బలవంతుల లక్షణం. బలవంతుల లక్షణం అంటే మనం ఏమనుకున్నాం ఇన్ని సినిమాలలో మెయిన్గా ఎలా ఉంది, బలవంతుల లక్షణము రివెంజ్ తీర్చుకోవడం, క్షమించడం అని ఏ సినిమాలో మనం చూడలే. ఏ సినిమాలో కూడా హీరో విలన్ని ఫర్గివ్ చేసేసినాడు, దట్ ఈస్ ది క్లైమాక్స్, అలా ఎక్కడన్నా ఉందా? ఒక్క సినిమా కూడా చూడలేదు, నాకైతే గుర్తులేదు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చూసినట్టు. సో అన్ని సినిమాలలో రివెంజ్ తీసుకోవడమే ఉంటుంది. అయితే ఇంకొకటి చూద్దాం. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక చాలా హార్డ్ కోర్ ఫ్యాక్షన్ ఏరియాలో నేను పనిచేసినప్పుడు నేను ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేసేటోని, ఈ ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ అని. ఒక అతను చెప్పగా నాకేమనిపించిందంటే, ఏమన్నాడంటే, ఇప్పుడు ఎవరన్నా ఫాదర్ని చంపేశారను, అక్కడ వీళ్ళు వాళ్ళని చంపుకుంటూ ఉంటారు. ఒకసారి మొదలైందంటే చంపుతూ ఉంటారు. అదొక చైన్ ఆఫ్ రియాక్షన్ లాగా. ఒక అతను చెప్పాడు, సార్ ఇప్పుడు అతను మా ఫాదర్ని చంపేశాడు, నేను వెళ్ళి ఎవరైతే చంపారో వాళ్ళని చంపకుండా వాళ్ళు రోడ్లలో పోతా అన్నప్పుడు చూస్తా ఊరుకున్నాను అనుకో, వీళ్ళ అయ్యకు పుట్టాడా లేదా అని అడుగుతారు. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, ఏటకడో ఎత్తపోయి వేసేయాలంతే, ఇంకేముండదు దీంట్లో పరిష్కారం అని అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయాలు అలా ఉంటాయి. అంటే నువ్వు నీ కళ్ళ ముందరనే తిరుగుతా అంటే, మీ ఫాదర్ని చంపేసిన వాళ్ళు మీ కళ్ళ ముందర తిరుగుతా అంటే నువ్వు నిజంగా ఏమీ చేయకుండా కోర్టు చుట్టూ తిరుగుతున్నావు అనుకో, అంటే నువ్వు ఎవరికి పుట్టావు అని అడుగుతారు.
ఆయనకు ఆ భయం ఉంది. అంటే సమాజంలో ఎక్స్పెక్టేషన్ ఏంటి, నువ్వు వెళ్ళి ఇంకా నువ్వు నీ రివెంజ్ నువ్వు తీర్చుకోవాలా, అంతేగాని అట్లే ఉంటే ఏమని అర్థం అన్నట్టు ఉంటుంది. దట్స్ హౌ దే టేక్ ఇట్. సో ఇలాగా మనము ఈ రివెంజ్ అనేదే ఎక్కువ యాక్సెప్ట్ అయింది సోషల్గా. అయితే ఈ క్షమించడం అనేది లేదు. దట్స్ వాట్ ఈస్ ది రియాలిటీ నౌ. ఇప్పుడు దీని అర్థం చూసుకున్నాము. ఈ స్టేట్మెంట్, ది వీక్ కెన్ నెవర్ ఫర్గివ్నెస్ ఇస్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ది స్ట్రాంగ్. గాంధీజీ చెప్పారు. ఇది రాయాలి ఫస్ట్. కొన్నిసార్లు ఎవరు చెప్పారో ఇది చెప్పేస్తారు, కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఎవరో చెప్పరు, మనమే దాన్ని చెప్పగలగాలి. మహాత్మా గాంధీ. సో కార్నర్ స్టోన్ ఆఫ్ హిస్ కాన్సెప్ట్ ఆఫ్ సత్యాగ్రహ అండ్ నాన్ వైలెన్స్. సో వీ నీడ్ strength to fight. Why do we need strength for forgiving? What kind of strength we are talking about here? మనకు ఫైట్ చేయడానికి స్ట్రెంగ్త్ కావాలి. సో అంత బలంగా ఫైట్ చేయాలి. అందుకే ఆ అమ్మాయిలు వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో రివెంజ్లు తీసుకున్నట్టు ఉండదు, అబ్బాయిలే వెళ్తుంటారు. వీళ్ళు బాగా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళకంటే, ఇంకా 6 ప్యాక్స్ కూడా ఉంటారు. సో ఇదంతా సినిమాల సంగతి చెప్తున్నా. ఇది రివెంజ్ తీర్చుకోవాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకుంటే ఇంటెలిజెన్స్ అన్నీ ఉండాలి. స్ట్రెంగ్త్ ఆఫ్ ఫైటింగ్, ఫిజికల్ స్ట్రెంగ్త్, వెపన్స్ కూడా ఉంటే అప్పుడు వాడు స్ట్రాంగ్ అనమాట. సుమోలు లేపుతా ఉండాలి బాంబులు పెట్టి. స్ట్రెంగ్త్ ఫర్ గివింగ్. సో ఇప్పుడు యూ హ్యావ్ టు షో లవ్ ఆన్ ఎనిమీస్, కంట్రోల్ యాంగర్, యూజ్ ది గ్యాప్ బిట్వీన్ ది స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. సో ఇవన్నీ చేసి మనము ఇదే ఒకసారి గాంధీజీ జ్యూస్ వచ్చారు అతని దగ్గరికి, హిట్లర్ ఇలా చేస్తున్నాడు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు, గ్యాస్ చేంబర్స్లో పెట్టి చంపేస్తున్నాడు, మీరు దీని గురించి మాకేంటి మీరు ఇచ్చే సలహా అని అడిగితే ఆయన అన్నాడు, కెన్ యూ ఫర్గివ్ హిమ్ అని అడిగాడు. ఆ హిట్లర్ని మీరు క్షమించండి అంటాడు. అంటే వాళ్ళు మేము ఎట్లా క్షమిస్తాము, గ్యాస్ చేంబర్స్లో పెట్టి ఇంతమందిని చంపేస్తా అంటే క్షమించమంటారా మమ్మల్ని అని అడుగుతారు. అవును, మీరు క్షమించగలిగితేనే నా దగ్గర పరిష్కారం ఉంది, మీరు క్షమించలేము మేము ద్వేషిస్తామంటే నేనేం పరిష్కారం చెప్పలేను అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈయనేమంటే క్షమించగలగడము. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని కూడా ఆయన ఏం ద్వేషించలేదు, ఈ వలసవాదాన్ని ఆయన వ్యతిరేకించాడు తప్పించి బ్రిటిష్ వాళ్ళని వ్యక్తిగతంగా ఎప్పుడు ద్వేషించలేదు. అది దాని మీనింగ్. సో ఇప్పుడు ఎట్లా సబ్స్టాన్షియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హంపి ఉంది. సో 7 లేయర్స్ ఉన్నాయి ఫోర్ట్స్. అలాగా నోబడీ ఈజ్ ఏబుల్ టు పెనిట్రేట్ అనమాట, ఇన్ని దాటి లోపలికి రాలేడు. సేమ్ వే స్ట్రాంగ్ పర్సన్ విల్ హ్యావ్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ నోబడీ కెన్ హర్ట్ హిమ్. సో ఈ హర్ట్ చేస్తే కదా రివెంజ్. ఎవరైనా కానీ ఎమోషనల్గా హర్ట్ కారు. ఈ స్ట్రాంగ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంతన్నా మనకి హామ్ చేయని, వీళ్ళు కోర్ ఉంటుంది కదా, కోరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారనమాట. దే ఆర్ లైక్ బ్లిస్ఫుల్ అండ్ పీస్ఫుల్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్. ఇఫ్ సంబడి ఈజ్ హర్ట్, హీ ఆర్ షీ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫర్గివ్. సో హర్ట్ కాకుండా ఉంటారు వీళ్ళు. ఎమోషన్స్ వాళ్ళకి కోపము అట్లా అంటే ఒక బాధ, ట్రామా అట్లాంటివి రావు వాళ్ళకి. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు కదా, అది స్ట్రెంగ్త్ అంటే. దట్స్ వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ గాంధీజీ ఈజ్ టాకింగ్ అబౌట్. బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ దెర్ ఈజ్ ఎ స్పేస్. అంటే ఇది జరుగుతుంది. అంటే చెడ్డోళ్ళు ఉన్నప్పుడు హామ్ చేస్తారు. హామ్ చేసినంత మాత్రాన రెస్పాన్స్ వచ్చి ఈ కోపం కాదు, కోపం కాకుండా వేరే రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ ది స్టిమ్యులస్ వచ్చి హామ్ చేయడం. రెస్పాన్స్ అంటే ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు విక్టర్ ఫ్రాంకల్ చెప్పారు కదా, ఇన్ దట్ స్పేస్ లైస్ అవర్ ఫ్రీడమ్ అండ్ పవర్ టు చూస్ అవర్ రెస్పాన్స్. ఇన్ దోస్ చాయిసెస్ లై అవర్ గ్రోత్ అండ్ అవర్ హ్యాపీనెస్. పవర్ టు చూస్, పవర్ చూడండి ఇక్కడ, ఇది పవర్ అంటే రియల్ పవర్. ఇది కోపం రాకుండా ఆపి క్షమించగలగడమే మన చాయిస్గా తీసుకుంటారే, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. కోపం వచ్చేసిందనుకో, అక్కడ నీ పవర్ ఎక్కడైతే ఏది ఎమోషన్ రావాలనో అది వచ్చేటట్టు చేసుకుంటే పవర్ నీ దగ్గర లేదని అర్థం.
దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో whoever breaks a Newton's third law of motion in a positive manner is a winner in life. అంటే వాడు నిన్ను హర్ట్ చేశాడు, నువ్వు అన్ని హర్ట్ చేస్తావు. దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా. సో వాడు మీ పేరెంట్స్ని చంపేశారు, నువ్వు వాళ్ళని చంపేస్తావు. ఎస్, దేర్ ఎండ్స్ ఇట్. దట్ ఈస్ ది న్యూటన్స్ థర్డ్ లా ఇఫ్ యూ అప్లై ఇట్ టు రియల్ సోషల్ లైఫ్. అయితే ఒక విన్నర్ ఆఫ్ లైఫ్ ఏంటంటే దాన్ని బ్రేక్ చేయగలిగిన వాడు సెల్ఫిష్ అయితే నేను సెల్ఫిష్, వాడు నన్ను తిడితే నేను తిడతా, వాడు ఒక రాయి వేస్తాడు నేను 2 రాళ్ళు వేసేవాడిని ఎత్తిన. ఈ పాకిస్తాన్ ఇండియా రిలేషన్షిప్స్ కానీ, హిందూ ముస్లిం ఈ కొట్లాట్లు కానీ, అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్లు కొట్టుకోవడం కానీ, సుపీరియర్ సబార్డినేట్ కానీ, ఇక్కడంతా మనం చూసేది ఇట్లాంటివే ఉంటాయి ఈక్వేషన్స్. వాళ్ళు నిన్ను బాస్ నిన్ను తిట్టాడు, నువ్వు బాస్కి వెనక గోతులు దవ్వావు. సో ఇలా ఉంటుందన్నమాట. అలా దాన్ని బ్రేక్ చేయగలగాలి మనము, అప్పుడే ఇది పాసిబుల్ ఈ స్టేట్మెంట్. ఇంకా కూడా యాంగర్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ ఈస్ డిఫికల్ట్ టు కంటైన్. సో అది ఏంటంటే ఒక ఫోర్స్, అది ఒక ఫైర్ అన్నమాట. కరెక్ట్గా ఇక్కడే ఇలాగే ఛానలైజ్ చేస్తా అంటే కుదరదు. సో మనకు ఇట్ గోస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మనల్ని మనం హర్ట్ చేసుకుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ని హర్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్లో ఆ అగ్గి మండుతూ ఉంటుంది. వేరే వాళ్ళని హర్ట్ చేసే దాకా మనము దాంట్లో దహించుకుపోతాం అన్నమాట ఆ కోపంలో. అదే లైఫ్. ఇంకా మిగిలిన లైఫ్ అంతా పక్కకి పోతుంది. చదువుకోలేరు, లేకుంటే ఉద్యోగాలు చేయలేరు, వ్యాపారాలు చేయలేరు, ఆర్థికంగా ఏమీ చేయలేరు. ఇదే పని. ఈ ఫ్యాక్షనిస్టులు చూడండి, లేకుంటే ఈ రివెంజ్ బేస్డ్ సినిమాలైనా చూడండి, ఎక్కడైనా కానీ ఇంకా వేరే ఏముండదు వాళ్ళకి. సింగిల్ మైండెడ్ డివోషన్. దిస్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్. స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇస్ నాట్ ఓన్లీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఓన్ ఎమోషన్స్, ఆల్సో ఏబుల్ టు పర్సీవ్ ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. వాడే స్ట్రెంగ్త్. అది వాడి స్ట్రెంగ్త్. వీడి వెపన్. అంటే ఒక రివెంజ్ తీసుకునే వాడి వెపన్స్ వేరుంటాయి, ఏటగొడవలు ఉంటాయి. వీళ్ళకి ఏమంటే ఇవి ఉంటాయి అన్నమాట. స్ట్రాంగ్ పర్సన్స్, గాంధీజీ చెప్పిన స్ట్రాంగ్ పర్సన్, వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏ ఎమోషన్ వస్తుంది, యాంగర్ మేనేజ్ చేసుకోవాలా, లవ్ ఉండాలి వేరే వాళ్ళ మీద, వాళ్ళు క్షమించడానికి వాళ్ళు అర్హులా కాదా అనేది వదిలేసేయాలి, క్షమించగలగడం నీకు వీలవుతుందా కాదా చూసుకోవాలి. బీ ప్రొయాక్టివ్, నాట్ రియాక్టివ్. సో అపకారికి ఉపకారము నెపమన్నకు చేయువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా. అంటే అపకారం చేశాడు ఒకడు, వాడిని క్షమించాలా, అప్పుడే కదా వాడి మీద ఉపకారం చేస్తాము. వీక్ పర్సన్ డు నాట్ హ్యావ్ ఎనీ చాయిస్. యాక్చువల్లీ వీక్ పర్సన్ జస్ట్ బేర్ ఇట్. స్ట్రాంగ్ పర్సన్ ఏం చేస్తాడు, కెన్ అటాక్ అదర్ పర్సన్ ఆర్ మెయింటైన్ రిస్ట్రెంట్. సో వీక్ పర్సన్ ఉన్నాడు ఒకడు, వీక్, వాడికి ఏముంది, జస్ట్ వాడు భరించాలి అంతే, వాడు ఏం చేయలేడు వీడిని, అందుకే భరిస్తూ ఉంటాడు. తర్వాత స్ట్రాంగ్ పర్సన్ ఉంటాడు, వాడు ఈ కెన్ అటాక్, వాడికేం భరించాల్సిన పని లేదు, ఆర్ హీ కెన్ ఫర్గివ్. సో చాయిస్ ఉంది ఇక్కడ, కాబట్టే వీడు స్ట్రెంగ్త్ చాయిస్ ఉంది కాబట్టి వాడు స్ట్రాంగ్ పర్సన్ అవుతాడు. వాడు మంచి చాయిస్ తీసుకున్నాడు అనుకో, దట్ షోస్ యువర్ స్ట్రెంగ్త్. చాయిస్ ఎప్పుడైనా స్ట్రాంగ్ పీపుల్కే ఉంటుంది. సో 4 లేయర్స్ ఆఫ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. నాట్ గెటింగ్ హర్ట్ ఎమోషనలీ. సో నేను ఇంతకుముందు హంపీలో కోటలు చెప్పాను కదా, అలాగా స్ట్రాంగ్ ఉంటాడు. వాడు అసలు హర్టే కాడు. ఈ విల్ నాట్ గెట్ హర్ట్. ఐ హర్ట్ అని ఎప్పుడు అన్నాడు ఇంకా వాడు. సో ఈ విల్ నాట్ హర్ట్, విల్ నాట్ గెట్ హర్ట్. ఇది ఫస్ట్ లేయర్. సో తర్వాత సెకండ్ లేయర్ ఉంటుంది. సో he will use gap between stimulus and response. సో తర్వాత వాడికి ఏంటి, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. అంటే బయట నుంచి నెగిటివ్ వచ్చింది వీడికి, కానీ రెస్పాన్స్ వాడు పాజిటివ్గానే ఇస్తాడు. కంటైనింగ్ ది యాంగర్ విత్-ఇన్. సో అంతకు వచ్చేసింది అనుకున్నాం, సో దాన్ని లోపలనే పెట్టుకుంటాడు, కంటైన్.
వాడు బయటకు చూపడు. ఓవర్ పవరింగ్ యాంగర్ అండ్ ఎగ్జిబిటింగ్ కంట్రోల్. సో నెక్స్ట్ ఇంకా కూడా ఉంటుంది వాడికి, ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని ఎగ్జిబిట్ చేయకుండా కౌంట్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకొని. సో 4 రకాలుగా వాడు కంట్రోల్ చేసుకుంటాడు. వన్ నీడ్ స్ట్రెంగ్త్ ఇన్ ది అబోవ్ ఆస్పెక్ట్స్ టు బి ఏబుల్ టు ఫర్గివ్. అప్పుడే ఫర్గివ్ చేయగలం. సో ఎట్లా, వై అండ్ హౌ చూస్తే, వెన్ వీ ఫర్గివ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్, నాట్ ఫర్ ది అదర్ పర్సన్. ఫర్గివ్ చేస్తా అనేది మనకే మేలు. ఫర్గివ్ ఈజ్ వన్ వే ఆఫ్ లెటింగ్ గో అండ్ ఓల్డ్ బ్యాగేజ్ సో దాట్ వీ కెన్ మూవ్ ఆన్ విత్ అవర్ లైఫ్స్. సో ఒక బ్యాగేజ్ ఉంటుంది, అనవసరం అనమాట. అది అట్లే మోసుకుంటా పోతా అంటారు. ఎక్కడికో పోవాలి మనం, బహుదూరపు బాటచారులం. అయితే పనికిమాలిన వస్తువులు, అవసరం లేని వస్తువులు, అయిపోయిన జమానా వస్తువులు ఎంత మోసుకుంటా పోతే బరువు తీసేయాలి. అదే ఈ యాంగర్ ఒకటి వేరే వాడి మీద వాడి కసి పెట్టుకొని ఉన్నామంటే అదే మోసుకొని ఎన్నేళ్ళని బతుకుతాం దాన్ని మోసుకుంటూ. చాలా కష్టం అది. మనకు మంచిది ఫర్గివ్ చేయడం. ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎ వే ఆఫ్ ఫర్గెటింగ్ ది పాస్ట్. అట్లనేసి మర్చిపోమన్నట్లే. అదే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫర్గివ్ అంటే ఎట్లా మర్చిపోతాం దీన్ని, అసలు మరపు అనేది ఎట్లా వస్తుంది ఆ విషయం మీద. వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ కదా ఆన్ మెమరీ. ఇండీడ్ ఇఫ్ వీ హ్యావ్ బీన్ హార్మ్డ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ది పాస్ట్ అబౌట్ హౌ టు అవాయిడ్ బీయింగ్ హార్మ్డ్ ఇన్ ది ఫ్యూచర్. అలాంటి ఈ సంఘటనలు మళ్ళీ జరగకుండా ఎలా అవాయిడ్ చేయాలో మనం నేర్చుకోవాలి. అది మర్చిపోమని చెప్పట్లేదు, దాని నుంచి పాఠాలు నేర్చుకోమంటున్నాం. మనల్ని హర్ట్ చేయగలిగాడు వేరేవాడు, ఈసారి హర్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము, అది చేసుకోవాలి. ఇట్ టెల్స్ us దట్ వీఆర్ మూవింగ్ అవర్ ఎనర్జీ ఫ్రమ్ నెగిటివ్ టు ది పాజిటివ్. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఎంతసేపు రివెంజ్ ఉంటుంది కదా, ఇట్స్ ఏ నెగిటివ్ ఎనర్జీ. యాంగర్ పెట్టుకొని ఉంటాం, నెగిటివ్ ఎనర్జీ. దాన్ని పాజిటివ్ ఎనర్జీలోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు పాస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కొన్ని, మహాభారత, రామాయణ వాటిల్లో. ఇప్పుడు ఈవెన్ బిఫోర్ వీ గో దేర్ ఐ విల్ గివ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ బైబిల్. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. లూక్ 23:34. ఇప్పుడు మహాభారతకి వెళ్తే కుంతి ఏం చేసింది పాపం కర్ణుడికి, కనేసి దయ లేకుండా నదిలో పెట్టేసి పంపించేసింది. అది ఆయన పెరిగి పెద్ద అయ్యాడు. తర్వాత దుర్యోధనుడి సభకు వచ్చి ఆయన సూతపుత్రుడు అనేసి అవమానించి, నీకు యుద్ధం చేయడానికి నువ్వు ఇక్కడ రాజకుమారులతో పాటు నీ విద్యా ప్రదర్శన చేయడానికి లేదంటే అవమానంతో ఉన్నప్పుడు దుర్యోధనుడు అతన్ని హగ్ చేసుకొని తీసుకొచ్చుకొని ఒక రాజ్యం ఇచ్చి ఇతను కూడా రాజే అంటాడు. అంత గొప్ప మనసు దుర్యోధనుడు చూపిస్తే కుంతి అక్కడే ఉండి ఏమీ చేయలేదు, గమ్మున ఉంటుంది, చెప్పదు ఇతను నా కొడుకే, సూతుడు కాదు అనేసి చెప్పదు. అట్లాంటి ఆమె మళ్ళా రిక్వెస్ట్ చేస్తుంది, ఎక్కడ అతను పాండవులను చంపేస్తాడో అని చెప్పి యుద్ధంలో వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఫర్గివ్ చేస్తాడు. నేను అర్జునుడు తప్పించి వేరే ఎవ్వరు దొరికినా నేను సంహరించను, ఎందుకంటే అది మాటిచ్చాను నేను దుర్యోధనుడికి, కాబట్టి నేను అలా చెయ్యను అంటాడు. అప్పుడు ఆ మాటైనా ఇచ్చాడు. అర్జునుడు కాకుండా వేరే వాళ్ళు దొరికితే కూడా వదిలేస్తాడు కర్ణుడు. అది క్షమాగుణం. అతను దాతృత్వం గురించి మనకు తెలుసు, కానీ క్షమాగుణం కూడా ఒక నిదర్శనగా మనం చెప్పుకోవచ్చు కర్ణుడు గురించి. తర్వాత రామాయణంలో అట్ ది ఎండ్ ఆఫ్ ది వార్ హనుమాన్ సీతాదేవి దగ్గరికి వెళ్తాడు. సీతాదేవికి అప్పుడే ఆ చుట్టుపక్కల రాక్షసులు అందరినీ పెట్టి రావణాసురుడు హింసింపజేస్తూ ఉంటాడనమాట. రావణాసురుడిని పెళ్లి చేసుకొని చాలా గొప్పగా ఉంటుంది లైఫ్ అని, లేకంటే ఇక్కడ ఉంటే చంపేస్తాం, నిన్ను తినేస్తాం, నిన్ను కోసుకొని తినేస్తాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం భయపెట్టిస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఇది యుద్ధం అయిపోతుంది. హనుమంతుడు సీత దగ్గరికి వెళ్తాడు, రాముడి యొక్క విజయం గురించి చెప్పి, అప్పుడు ఇక్కడ నిన్ను హింసించారు కదా ఇన్ని రోజులు, అది వాళ్ళని నేను చంపేస్తానంటాడు. అంటే అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుంది, వాళ్ళని వదిలేసి క్షమించేసి అంటుంది. వాళ్ళు రావణాసురుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు చేశారు, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు క్షమించు అంటుంది. ఆ క్షమాగుణం చూడండి సీతమ్మ తల్లికి. అది కర్ణుడు కానీ సీత కానీ ఎట్లా క్షమించారో ఇక్కడ మనం చూడొచ్చు.
అయితే అది పురాణాలు లేకుంటే ఇతిహాసాలు, మరి నిజ జీవితంలో అలా జరుగుతాయా అన్నప్పుడు కూడా కొన్ని చెప్తాను, ఒక సంఘటన చెప్తాను. బిఫోర్ దాట్ ఇప్పుడు జనరల్గా జరుగుతుండేది ఏంటంటే క్షమించే గుణం మనం చూడట్లే. టెర్రరిజం ఉంది, ఇన్సర్జెన్సీ, నక్సలిజం, కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి. ఎంత క్రూరంగా ఉంటుందో కమ్యూనల్ రైట్స్. చిన్న పెద్ద తేడా లేదు, చిన్న పసిపిల్లల్ని పట్టుకొని చంపేస్తూ ఉంటారు. ఎలా చంపుతారు అర్థం కాదు. సో ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇది నెంబర్ ఈక్వల్ చేయడం కోసం వాళ్ళు మా మతం వాళ్ళని చంపేశారు అనేది వీళ్ళు వాళ్ళని చంపేది. ఫస్ట్ ఎవరు ఎక్కడ చంపారో తెలియదు. సో దాన్ని ఇంకా న్యూట్రలైజ్ చేసుకుంటా వాళ్ళు ఈ నెంబర్ పెంచేసి వీళ్ళని ఇంత చంపినారు వాళ్ళని చంపుకుంటా పోతూ ఉంటారు అనమాట. మ్యాడ్నెస్ అది. యాక్ట్స్ ఆఫ్ రివెంజ్ యాజ్ దే ట్రయింగ్ టు కరెక్ట్ రాంగ్స్ డన్ బై అదర్స్ ఇన్ ది పాస్ట్. వాళ్ళు చేసిన తప్పుని మనము న్యూట్రలైజ్ చేయడం కోసం. సో సచ్ యాక్ట్స్ ఆర్ ఎయిమ్డ్ అట్ అన్నిహిలేటింగ్ ది రాంగ్ డూయర్ ఇన్స్టెడ్ ఆఫ్ ది రాంగ్. తప్పును కాదు మనం పోరాడుతా అంటే, తప్పుతో కాదు, మనము అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నాము. ఒకడొక తప్పు చేశాడు, ఈ తప్పును తగ్గించేది కాదు, అంతకంటే పెద్ద తప్పు చేస్తాం. ఏమంటే వాళ్ళు తప్పు చేశారు కదా. ఎక్కడ చాలా పనికిమాలిన లాజిక్ టీవీ డిబేట్స్లో కూడా చూస్తుంటాం. నువ్వు ఎందుకు ఇది చేసావంటే వాడు అంతకంటే పెద్ద. ఇప్పుడు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇట్లా మరి టీఆర్ఎస్ ఉంటాయి. నువ్వు ఎందుకు ఇది తప్పు చేసినావు, వాడు చేయలేదా అనేది. వాడు చేస్తే నీకు వచ్చేస్తుంది హక్కు చేయడానికి. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియాది ఇట్లే ఉంటుంది. వాళ్ళు ఆ తప్పు చేశారు, మేము ఈ తప్పు చేస్తాము. సో తప్పుకు తప్పే పరిష్కారం అన్నమాట. ఇట్ ఓన్లీ ఎస్కలేట్స్ ది కాన్ఫ్లిక్ట్స్. డొమెస్టిక్ వైలెన్స్, పనిషింగ్ చిల్డ్రన్, స్టూడెంట్స్, చైల్డ్ లేబర్, ఇదంతా ఏంటంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది. ఏముంది, ఈజీ కదా, ఇంకేం చేయలేదు, ఎక్కడికి పోలేదు, వాళ్ళ బతుకు మన చేతిలో ఉందనేసి వైలెన్స్ చేయడం. తర్వాత చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని కొట్టడం. ఈవెన్ స్కూల్స్లో అయినా ఊరికే కొట్టడం. ఆ తర్వాత చైల్డ్ లేబర్ ఉంటారు, వాళ్ళని పనిష్ చేయడం, వాళ్ళు హర్ట్ చేయడం. ఎందుకంటే అది వీక్ పీపులే ఇట్లా చేస్తారనమాట. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, అనవసరంగా వాళ్ళని హర్ట్ చేస్తారు, ఫోర్స్ అప్లై చేస్తారు, వాళ్ళు క్షమించలేరు. అది వీక్నెస్. క్షమించగలగడమే స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నాను కదా, హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది. ఇది చాలా టచింగ్ ఉంది, అందుకోసం నేను మీతో షేర్ చేసుకుంటాను. 1995లో 41 year old నన్ సిస్టర్ రాణి మారియా, ఆమెని చంపేశారనమాట. ఇండోర్లో సమందర్ సింగ్, అప్పటికి 28 ఏళ్ళు ఉన్నాయి అతనికి. ఒక మామూలు విలేజర్ అతను సమందర్ సింగ్. 1995లో అతను ఈమెని హత్య చేశాడు. సో ఈ వాస్ గెటింగ్, ఆయనకి జైల్లో పెట్టేశారు. హత్య చేసిన తర్వాత ఎవ్వరు రావట్లేదు విజిటర్సు. ఎన్ని రోజులు వస్తారు, ఇతను ఏం గొప్ప సాధించాడు, ఏదో కొన్ని రోజులు అట్లా వచ్చి మళ్ళీ నిలిపేశారు, విజిటర్స్ కూడా రావట్లే. సో ఒకసారి ఒక ఫాదర్ కలవాలనుకుంటున్నాడు, రండి అని చెప్తే అతనికి ఆశ్చర్యం అవుతుంది. నన్ను ఎందుకు కలవాలప్ప? ఇట్ వుడ్ టేక్ ది ఫాదర్ 2 months and 5 meetings to convince Singh that sister Rani Maria's family had forgiven him. అక్కడికి వచ్చి నువ్వు ఎవరైతే చంపేశావో వాళ్ళు నిన్ను క్షమించారు అని చెప్తాడు. ఈయన నమ్మడు. అదేంటది, ఎందుకు క్షమించారు? ఆర్ యూ షూర్? హ్యావ్ డన్ నథింగ్ టు ఎర్న్ దేర్ ఫర్గివ్నెస్. వాళ్ళు నన్ను క్షమించేంత మంచి పని నేనేం చేయలేదు, వాళ్ళు నన్ను ఎందుకు క్షమిస్తారు అని అడుగుతుంటాడు. నువ్వు మంచి పని చేసినావు కాబట్టి క్షమించడం కాదు, వాళ్ళల్లో క్షమించే కెపాసిటీ ఉంది, వాళ్ళు క్షమించగలిగిన, వాళ్ళు పాతది కొంచెం మర్చిపోయి క్షమించడానికి ముందరకు రావడం అనేది వాళ్ళ స్ట్రెంగ్త్, నీ గొప్పతనం కాదు. అది అతనికి తెలియలేదు. అతను ఎందుకు క్షమిస్తారు, నేను నమ్మను ఏదో ఉంది దీంట్లో అనుకుంటుంటాడు. సిస్టర్ రాణి గురించి ఏమంటే, ఆమె ఒక ట్రైబల్ ఏరియాలో పనిచేసేది. ఇక్కడ దళిత్ కమ్యూనిటీసు, ట్రైబల్ కమ్యూనిటీస్తో పనిచేసేదన్నమాట. బిజ్నోర్ ఉత్తరప్రదేశ్లో అండ్ సత్నా ఎంపీలో. దో స్టింట్స్ హెల్ప్డ్ హర్ బిల్డ్ ఎ ర్యాపో విత్ ది విలేజర్స్ ఇన్ ఉదయనగర్.
అక్కడ వాళ్ళ ప్రజలతో మంచి అనుబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. హూ డిపెండెడ్ ఏ గ్రేట్ డీల్ ఆన్ మెనీ లెండర్స్. వాళ్ళు డబ్బులు ఈ వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకునేటోళ్ళు. ఆమె ఏం చేసిందంటే క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎట్లా వస్తాయి, లోన్స్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్ గురించి అన్నీ చెప్పడం, ప్రాసెస్ ఇదంతా చేయడంతో ఈ మనీ లెండర్స్కి కోపం వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 94లో ఏమైందంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, ట్రైబల్స్ అండ్ ది పీపుల్ ఆఫ్ సెమిలియా రాయమాల్. సో జీవన్ సింగ్ అని ఒక మనీ లెండర్ ఉన్నాడు. జీవన్ సింగ్ ఇప్పుడైతే సమందర్ సింగ్కి బాగా క్లోజ్ అనమాట, వాస్ వౌండెడ్. ఆయన్ని హర్ట్ చేశారు ఈ ట్రైబల్స్. ఆయన గొడవల్లో ఒక మనీ లెండర్కి కొట్టారు వాళ్ళు ట్రైబల్స్. ఇప్పుడు సిస్టర్ రాణి ఏం చేసింది, వాళ్ళని జైల్లో నుంచి బెయిల్అవుట్ చేసిందనమాట ట్రైబల్స్ని. దట్ వాస్ ది ట్రిగర్. అప్పుడు ఏమైపోయింది, ఆమె వెళ్ళి ట్రైబల్స్ తరపున జైల్లో పెట్టిస్తే బయటికి తీసుకొస్తుంది. అప్పుడు ఈ మనీ లెండర్ అయితే ఎవరైతే జీవన్ సింగ్ ఉన్నాడో ఆయనకి కోపం వచ్చింది. ఆయన ఈ సమందర్ సింగ్ హెల్ప్ అడుగుతాడనమాట, ఈమెను ఏమన్నా చేద్దాము అని. సో సమందరు, జీవన్ సింగ్, సమందర్ సింగ్ దేర్ అకంప్లిష్ ధర్మేంద్ర ఒక బస్సులో కూర్చొని పోతుంటారు. అప్పుడు ఆమె కూడా బస్సు ఎక్కుతుంది. అప్పుడు జీవన్ ఏమంటాడంటే, జీవన్ సింగ్ ఎవరైతే మనీ లెండరు ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు మనీ లెండింగ్ అదంతా పక్కన పెట్టేసి ఆ ఇష్యూ కాకుండా ఈమెలో జెన్యున్నెస్ ఉన్నా కానీ ఆయన ఏమంటాడు, వై హ్యావ్ యూ కమ్ హియర్ ఫ్రమ్ కేరళ, హ్యావ్ యూ కమ్ టు కన్వర్ట్ ట్రైబల్ పీపుల్ టు క్రిస్టియానిటీ, వీ వోంట్ అలౌ దాట్. నువ్వు ఇక్కడికి వచ్చేసి ట్రైబల్స్ని క్రిస్టియానిటీలోకి మారుస్తున్నావా, సో మత మార్పిడులు చేస్తున్నావా నువ్వు ఇక్కడ, నీ కథ ఏంటి తేల్చుకుంటాం అంటే. ఇప్పుడు ఒక మేజర్ పార్టీ ఇండియాలో మత మార్పిళ్ళకి వ్యతిరేకంగా ఉంది కదా, ఆ ముసుగులో ఇది ఈయన మెయిన్ రీజన్ వేరే ఉంది. ఆమె మత మార్పిళ్ళు చేయాలని లేదు, ఆమె ఒక మంచి పని కోసం అక్కడ ఉంది. అయితే ఇతను దాన్ని ఈ కలర్ ఇచ్చాడు. అరౌండ్ 20 kilometers ఫ్రమ్ ఉదయ్ నగర్ ది బస్ వాస్ పాసింగ్ బై ఎ జంగల్ వెన్ సమందర్ ఆస్క్డ్ ది డ్రైవర్ టు స్టాప్. హీ గాట్ డౌన్, బ్రోక్ ఏ కోకోనట్ అగైన్స్ట్ ది రాక్ ఆన్ ది రోడ్ సైడ్. దిగేసి బస్సు దిగి ఒక టెంకాయ కట్టి లోపలికి వచ్చి ప్రసాదం అందరికి ఇచ్చి ఈమెకి ఇవ్వడు. ఏమన్నా ఇంత హ్యాపీగా ఉన్నావంటే ఇందుకే అని చెప్పి కత్తి తీసుకొని పొడిచేశాడు. సింగ్ dragged sister Rani Maria out of the bus, stabbed her to death. There were 40 major injuries, 15 bruises in her body as per the post-mortem report. అంత క్రూరంగా చంపేశాడనమాట కత్తి తీసుకొని పొడిచి ఆమెని. సో ఇది ఇక్కడ జరిగిండేది. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏదో ఒక మంచి పని చేస్తానట్టు కొబ్బరికాయ కొట్టి వచ్చి ఏదో హిందూ మతాన్ని రక్షిస్తా అన్నట్టు ఈ జీవన్ సింగ్ ఇట్లా ఇతన్ని కూడా చూడు ఇట్లంతా చేస్తా అంది, అతనికి చేసిందే కాకుండా మతానికి కూడా ఏదో అన్యాయం జరిగినట్టు బిల్డప్ ఇచ్చి తీసుకెళ్తాడు. సో ఇది సిస్టర్ రాణి మారియాస్ గ్రేవ్. అక్కడ సిస్టర్స్ అందరూ వచ్చారు. సిస్టర్ సెల్మి ఆమె వచ్చి రాణి సిస్టరు. ఆమె పాపము చాలా రోజులు ఈ బాధగా ఉంటుంది ఆమెకి, మా సిస్టర్ని చంపేశారే అనేసి. హూ హ్యాడ్ వర్క్ ఫర్ ది పూర్ ఎంటైర్ లైఫ్, మొత్తం పేదల కోసం ఆమె రాణి మరియా చేస్తే ఆమెను చంపేస్తారా, బ్రూటలీ మర్డర్డ్. ఆ రోడ్లో పాపము ఆమె అలాగే పడింటుంది, చాలాసేపు ఎవరు రారు, బతికే ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడో చనిపోతుంది. సో ఇంత క్రూరంగా ఇంత అన్యాయంగా చంపేశారు నా చెల్లెల్ని, చాలా కోపం ఉంటుంది ఆమెకు మొదట. కానీ సిస్టర్ సెల్మి ఫర్గివ్ చేస్తుంది. సింగ్ వాజ్ షివరింగ్ వెన్ షీ స్టూడ్ బిఫోర్ సిస్టర్ సెల్మి. ఆ సిస్టర్ సెల్మికి ఆ తర్వాత ఒక జీసస్ అండ్ మేరీ అక్కడే ఉన్నాం మేము మీ సిస్టర్ చనిపోయేటప్పుడు, అది చాలదా నీకు అని చెప్పినట్టుగా ఒక అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆమె క్షమిస్తుంది. సింగ్ వాజ్ shivering when he stood before sister Selmi with his folded hands. माफ़ करना, बहुत बड़ी गलती हुआ है అనేసి చెప్తాడు అతను. చాలా ఏడుస్తాడు. అతనికి బాధ అయిపోతుంది, చంపేశాడు, ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి క్షమించేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసేసరికి చాలా బాధ అయిపోయి నన్ను
నన్ను క్షమించండి అని బెగ్ చేసి ఏడుస్తాడు. వీ హ్యావ్ ఫర్గివెన్ యూ, డు నాట్ కీప్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్, బీ గుడ్ టు ఎవ్రీవన్ అని చెప్తుంది ఈమె. రాఖీ కూడా కడుతుంది. సో ఇది చాలా గొప్ప విషయం. ఫర్గివ్ చేయడమే కాకుండా ఒక బ్రదర్ లాగా స్వీకరిస్తానని చెప్పి తీసుకుంటుంది. సింగ్ హ్యాడ్ స్పెండ్ 9 years ఇన్ ప్రిజన్. అప్పుడు సెల్మి ఏం చేస్తుందంటే ఏదో ఒకటి చేయాలి, ఇతన్ని బయటికి తీసుకురావాలని కూడా ట్రై చేస్తుంది. చూడండి, మామూలుగా జైల్లో పెట్టించడానికి ట్రై చేస్తాం కదా, ఈమె వాళ్ళని చాలు ఇతను ఎక్కువ శిక్ష అనుభవించేసాడు, ఇతను బయటికి తీసుకురావాలని కూడా ట్రై చేసి లీగల్ ప్రాసెస్ అంతా తీసుకొని ఆమె ఏమంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చూడండి, రాణి మరియా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు క్షమిస్తున్నారు అతన్ని. ఎంటైర్ ఫ్యామిలీ ఫర్గేవ్ సమందర్ సింగ్. ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. విజిట్స్ మెమోరియల్ కట్టించింటే అక్కడే ఎక్కడ చనిపోయిందో రాణి మరియా ఆ మెమోరియల్కి వెళ్ళి తన ప్రతి సంవత్సరం వెళ్తాడు. ఇంకా వేరే సమయాల్లో కూడా వెళ్తాడు. ఆయనకి బాధ అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి క్షమించమని కోరుకుంటూ ఉంటాడు. ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. అతనిలో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది? క్షమించడంతో మార్పు వచ్చింది, వెంజెన్స్తో రాలే. సో I will conclude this session by giving 3 very good quotations. To err is human, to forgive is divine. Alexander Pope. తప్పు చేయడము మానవ సహజము, క్షమించడమే దైవత్వం. If we really want to love, we must learn how to forgive. మదర్ తెరీసా. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం లవ్ చేయలేం. చాలామందిని చూస్తుంటాము, దే కెనాట్ లవ్ అదర్స్ బికాస్ దే కెనాట్ ఫర్గివ్. ఏదో తప్పు చేస్తారు, ఎవరో ఒకరు తప్పు చేస్తారు, మన ఫ్రెండ్స్ కావచ్చు, లవ్డ్ పీపుల్ కావచ్చు, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, పేరెంట్స్, ఏదో ఒకటి తప్పో ఏదో నీకు వ్యతిరేకంగా కోప్పడతారు. నువ్వు దాన్ని అలాగే పెట్టేసుకుంటే యూ విల్ నెవర్ లవ్ దెమ్ బికాస్ యూ డోంట్ నో హౌ టు ఫర్గివ్. ది వీక్ కెన్ నెవర్ ఫర్గివ్. Forgiveness is the attribute of the strong. Mahatma Gandhi. Thank you very much for joining me. Just put everything on a paper. మనం ఏమేమి డిస్కస్ చేశాను, నేను ఏమేమి చెప్పాను అవన్నీ కూడా. సో ట్రై టు ఫర్గివ్ పీపుల్. ఇది పాటించండి, ఇంబైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లో మార్కులు అనేది చాలా చిన్న విషయం. ఈ విషయంలో ఇది జీవితంలో కన్నా మీరు అప్లై చేయగలిగితే మీరు ఎమోషనల్గా ఎంత బ్యాలెన్స్డ్ ఉంటారు, ఫర్గివ్నెస్ అనేది కెపాసిటీ మీకు వస్తే యూ విల్ బి రియలీ స్ట్రాంగ్. ఇఫ్ యూ కెన్ ఫర్గివ్, యూ కెన్ లవ్. ఇఫ్ యూ కెన్ లవ్, యూ విల్ గెట్ లవ్. యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. సో దట్ ఈస్ మై ఏ ఒక్కరైనా మీలో ఫర్గివ్ చేయడం ప్రాక్టీస్ చేసి సక్సీడ్ అయినారనుకో ఈరోజు, దెన్ ఐ ఫీల్ మై ఎఫర్ట్ హ్యాడ్ సెన్స్. Thank you very much. Have a good day. Bye bye.